రాష్ట్రపతి శీతాకాల విడిది సందర్భంగా గవర్నర్ విందుని ఏర్పాటు చేశారు. ఈ విందుకు రాష్ట్రపతితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ వేదికపై మరోసారి కలివిడిగా మాట్లాడుకుంటూ సందడి చేశారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఆత్మీయ పలకరింపులు, పసందైన వంటకాలతో రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చిన విందు సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్తో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, దత్తాత్రేయ, స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల, తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్ హాజరయ్యారు. అలాగే తెలుగు రాష్ట్రాల మంత్రులు కడియం, నాయిని, హరీష్ రావు, చినరాజప్ప, కామినేని, నారాయణ, సిఎస్లు, డీజీపీలు వచ్చారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, బీజేపీ నేత లక్ష్మణ్తో సహా పలువురు ప్రముఖులు విందులో పాల్గొన్నారు. విందులో ఇద్దరు చంద్రులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఆప్యాయంగా పలకరించుకున్న ముఖ్యమంత్రులు గవర్నర్తో కలిసి రాష్ట్రపతి ప్రణబ్కి సాదరంగా స్వాగతం పలికారు. విందు ముగిసే వరకు ఇద్దరు ముఖ్యమంత్రులు ముచ్చటించుకుంటూ సరదాగా గడిపారు. విందు చివర్లో రాష్ట్రపతితో కలిసి రాజకీయ ప్రముఖులందరూ ఫోటో దిగారు. విందులో ఘుమఘుమలాడే వంటల్ని సిద్ధం చేశారు. సౌత్ ఇండియా వంటకాలతో పాటు హైదరాబాదీ బిర్యానీ, రసవడ, అచ్చ తెలుగు వంటకాలైన పప్పు, మువ్వ వంకాయ మెన్యూలో ఉన్నాయి.